రూ. 1000 లంచం అడిగితే ఏకంగా ₹1,00,000 బహుమతి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇప్పుడు ఇది అక్షరాల నిజం. తమిళనాడు కొత్త సీఎం దళపతి విజయ్ అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సామాన్య ప్రజల్ని అవినీతి నిరోధక సైన్యంగా మార్చేస్తూ కొత్త స్కీమ్ను అనౌన్స్ చేశారు. తమిళనాడులో తనదైన మార్కు పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు సీఎం విజయ్. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న మొత్తంలో అయినా లంచం డిమాండ్ చేసిన అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి ₹1,00,000 వరకు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఏసీబీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాఖలో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి వ్యవహారాలపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు 3 నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉందని సమాచారం. టెండర్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల డబ్బు పవిత్రమైనది, అవినీతి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమంటూ అధికారులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. క్లీన్ గవర్నెన్స్ నే తన ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం విజయ్ తాజా నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ అన్ని వర్గాలను కలుస్తున్నారు. రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు ఇలా అందరినీ కలుస్తూ వారి సలహాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ అంబులెన్స్ను ప్రారంభించే ముందు ఆయనే ప్రత్యేకంగా దాన్ని పరిశీలించారు.